ఇక పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతలపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రత్యర్థి పార్టీలపై దాడులకు దిగుతున్నారు అధికార పార్టీ నాయకులు. దీంతో గ్రామాల్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ఇక నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కోలపాహల్లో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు ముప్పేట దాడి చేశారు. రాళ్లు కత్తులతో దాడి చేయడంతో నలుగురు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. ఇక నల్గొండ జిల్లా కోర్లపాడులో కత్తులతో రెచ్చిపోయారు కాంగ్రెస్ గూండాలు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రాము? నిఖత్, గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కవ్విం చర్యలు పాల్పడుతూ ఉన్నారు, రెచ్చగొట్టేలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. అడ్డొచ్చినటువంటి ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరిపైన కూడా దాడులు చూసాం. నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అతి దారుణంగా హత్య చేశారు. ఈ రోజు ఉదయం కూడా నకరికల్ నియోజకవర్గం కేతపల్లి మండలం కొర్లపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో మీద పడి విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. కత్తులతో దాడి చేయడంతో నలుగురికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయాలయ్యి వారందరినీ కూడా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యం చేస్తూ ఉన్నారు. దీంతో పాటు చిట్టాల మండలం ఉరుమట్ల గ్రామంలో కూడా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డిని అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకొని అక్కడ ఉన్నటువంటి గలాటా సృష్టించడం జరిగింది. దీంతో కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట వాగ్వాదం కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పోలీసులు మాత్రం చోద్యం చూస్తా ఉన్నారు, కళ్ళపతిని చూస్తా ఉన్నారు. గొడవను సద్దుమని చేసే ప్రయత్నం ఏది కూడా చేయలేదు. గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలో ఇదే రకమైన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎన్నికల కోడ్ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ పోలీసులే స్వయంగా దగ్గరుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేపిస్తా ఉన్నారు. దగ్గరుండి ఇనామాలు చేసేలాగా, దగ్గరుండి విత్తనాలు చేసేలాగా భయభ్రాంతులు గురి చేస్తూ ఎక్కడికక్కడ కూడా బెదిరింపులు పాల్పడుతున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంది. ఏ ఒక్క ఎన్నికల కమిషన్ గానీ నల్గొండ జిల్లా అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. ఇక పల్లెల్లో అయితే 50% మేర కూడా ఓటర్ స్లిప్ల పంపిణీ అనేది జరగలేదు. వాళ్ళకి సంబంధించి వాళ్ళకి పడేటువంటి ఓటర్లకు మాత్రమే ఓటర్ స్లిప్లు పంపిణీ చేశారు. వాళ్ళు సజాగా ఓటు వేసేందుకు మాత్రమే సహకరిస్తా ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలని ఎక్కడ కూడా మెసలనివ్వట్లేదు, ఎక్కడ కూడా వాళ్ళని తిరగనివ్వట్లేదు. ప్రత్యర్థి పార్టీలకు అడుగుడుగా వేధింపులు ఎదురవుతా ఉన్నాయి నల్గొండ జిల్లాలో. రైట్, థ్యాంక్ యూ రాము. ఈ